అందరికీ నమస్కారం. క్రిప్టోలో ట్రేడింగ్ చేసేవాళ్లకి ఈ అధిక ఫీజుల గోల మామూలుగా ఉండదు కదా. అబ్బా అనిపిస్తూ ఉంటుంది. సరిగ్గా ఈ సమస్యకు ఒక సొల్యూషన్లాగా వచ్చిన ప్యాన్కేక్ స్వాప్ గురించి ఈరోజు వివరంగా తెలుసుకుందాం. అసలు కొన్నిసార్లు ఈ క్రిప్టో ట్రాన్సాక్షన్స్ ఎందుకంత కాస్ట్లీగా ఉంటాయి ఆలోచించారా? అంటే ఏదో చిన్న టోకెన్ కొందామన్నా అమ్ముదామన్నా దానికన్నా ఫీజులే ఎక్కువైపోతుంటాయి. ఈ ప్రశ్నే ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్కి మూలమన్నమాట. సరే, ముందుగా అసలు సమస్య ఏంటో చూద్దాం. ఈ హై ఫీజుల ప్రాబ్లం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. మనందరికీ తెలుసు, క్రిప్టో ప్రపంచంలో ఇథీరియం ఒక పెద్ద పేరు. యూనిస్వాప్ లాంటి పాపులర్ యాప్స్ అన్నీ దానిమీదే రన్ అవుతాయి. కానీ ఇక్కడే ఒక చిక్కొచ్చి పడింది. ఎప్పుడైతే నెట్వర్క్ మీద ట్రాఫిక్ బాగా పెరిగిపోతోందో, అంటే అందరూ ఒకేసారి వాడటం మొదలుపెడతారో, అప్పుడు గ్యాస్ ఫీజులు చుక్కల్ని చూపిస్తాయి. ట్రాన్సాక్షన్స్ అయితే నత్తనడక నడుస్తాయి. ఇదే చాలామంది ఫేస్ చేస్తున్న మెయిన్ ప్రాబ్లం. మరి ఈ సమస్యకు పరిష్కారం లేదా? ఉందండి, అదే ప్యాన్కేక్ స్వాప్. ఒక ఫాస్ట్ ఆల్టర్నేటివ్ అని చెప్పొచ్చు. ప్యాన్కేక్ స్వాప్ అంటే ఏంటి అని సింపుల్గా చెప్పాలంటే, ఇది బిఎన్బి స్మార్ట్ చైన్ మీద నడిచే ఒక డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్, అంటే ఒక డెక్స్ అన్నమాట. ఇది యూనిస్వాప్కి గట్టి పోటీ ఇస్తోంది, కానీ దానిలా కాకుండా వేరే, ఇంకా చెప్పాలంటే చాలా వేగవంతమైన బ్లాక్ చైన్ మీద పనిచేస్తోంది. దీంట్లో అందర్నీ బాగా అట్రాక్ట్ చేసే విషయమేంటో తెలుసా? దీన్ని వాడటం చాలా ఈజీ. ఈ కేవైసీ గొడవలుండవు. ప్రత్యేకంగా అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. జస్ట్ మన దగ్గరున్న క్రిప్టో వాలెట్ని కనెక్ట్ చేస్తే చాలు, అంతే. ఇప్పుడు చూడండి, తేడా ఎంత క్లియర్గా ఉందో. ఒకవైపు ఇథీరియం, అక్కడ ఫీజులు ఎక్కువ, ట్రాన్సాక్షన్ స్లో. మరోవైపు ప్యాన్కేక్ స్వాప్, ఇక్కడ ఫీజులు చాలా అంటే చాలా తక్కువ, ట్రాన్సాక్షన్స్ ఏమో సూపర్ ఫాస్ట్. సరిగ్గా ఈ తేడా వల్లే ఇది ఇంత పాపులర్ అయింది. సరే, అంతా బావుంది, కానీ ఇది అసలు ఎలా పనిచేస్తుంది? ఆ టెక్నికల్ విషయమేంటో ఇప్పుడు చూద్దాం. ఒకవేళ మీకు యూనిస్వాప్ గురించి ఐడియా ఉంటే ఇది అర్థం చేసుకోవటం చాలా తేలిక. ప్యాన్కేక్ స్వాప్ కూడా సేమ్ అదే టెక్నాలజీని వాడుతుంది. దాన్ని ఆటోమేటెడ్ మార్కెట్ మేకర్ లేదా సింపుల్గా ఏఎంఎం మోడల్ అంటారు. అంతా లిక్విడిటీ పూల్స్ బేస్ చేసుకుని నడుస్తుందన్నమాట. టోకెన్స్ మార్చుకోవడం అనేది నిజంగా చాలా సింపుల్. 4 స్టెప్స్. ఫస్ట్ మీ వాలెట్ని కనెక్ట్ చేయండి. తర్వాత ఏ టోకెన్ ఇచ్చి ఏ టోకెన్ తీసుకోవాలో సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ట్రాన్సాక్షన్ని అప్రూవ్ చేసి స్వాప్ బటన్ నొక్కండి. అంతే, క్షణాల్లో కొత్త టోకెన్స్ మీ వాలెట్లోకొచ్చి పడతాయి. ఓకే, ఇప్పుడు దీని ఫీచర్స్ ఏంటి, దీని సొంత టోకెన్ ఏంటి, ఇంకా అన్నింటికన్నా ముఖ్యంగా ఇందులో ఉండే రిస్కులు ఏంటో కూడా వివరంగా చర్చిద్దాం. ప్రతి ప్లాట్ఫామ్కి ఒక నేటివ్ టోకెన్ ఉన్నట్టు ప్యాన్కేక్ స్వాప్ సొంత టోకెన్ పేరు కేక్. పేరు భలే ఉంది కదా. పేరుకి తగ్గట్టే ఈ ప్లాట్ఫామ్ మీద జరిగే చాలా యాక్టివిటీస్కి ఇది ఒక స్వీట్ రివార్డ్లా పనిచేస్తుంది. ఈ కేక్ టోకెన్తో ఏం చెయ్యొచ్చు అంటారా? మెయిన్గా 3 పనులు చెయ్యొచ్చు. రివార్డ్స్ కోసం స్టేక్ చెయ్యొచ్చు, అంటే లాక్ చేసి పెట్టొచ్చు. ప్లాట్ఫామ్కి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాల్లో ఓటు వేయడానికి వాడుకోవచ్చు. ఇంకా ప్లాట్ఫామ్ మీద చేసే పనులకు రివార్డ్గా కూడా దీన్ని సంపాదించుకోవచ్చు. ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడుదాకా అంతా బావుంది కదా, కానీ ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏ ఇన్వెస్ట్మెంట్లో అయినా రిస్క్స్ ఉంటాయి కదా, అలాగే ఇక్కడ కూడా కొన్నున్నాయి. వాటి గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ప్యాన్కేక్ స్వాప్లో కొన్ని సీరియస్ రిస్క్స్ ఉన్నాయి. మొట్టమొదటిది రగ్ పుల్ స్కామ్స్. అంటే ఏంటంటే డెవలపర్సు ప్రాజెక్ట్ని సడన్గా ఆపేసి జనాల డబ్బుతో ఉడాయిస్తారు. ఇది బిఎన్బి చైన్లో కొంచెం కామన్. ఇక రెండోది ఫేక్ టోకెన్స్. అచ్చం ఒరిజినల్ లాగే కనిపిస్తాయి, కానీ అవి నకిలీవి. ఇక మూడోది ఇంపర్మనెంట్ లాస్. ఇది లిక్విడిటీ ప్రొవైడర్స్కొస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మార్కెట్ వొలటాలిటీ వల్ల వాళ్ల ఆస్తుల విలువ తాత్కాలికంగా పడిపోవచ్చు. సో ఇక్కడ చాలా అలర్ట్గా ఉండాలి. సరే, ఇప్పుడు ప్యాన్కేక్ స్వాప్ని దాని మెయిన్ కాంపిటీటర్ అయిన యూనిస్వాప్తో డైరెక్ట్గా పోల్చి చూద్దాం. రెండిట్లో ఏది బెటర్? ఈ టేబుల్ చూస్తే తేడాలు మనకి చాలా క్లియర్గా అర్థమవుతాయి. చూడండి, ప్యాన్కేక్ స్వాప్ బిఎన్బి చైన్ మీదుంది, అందుకే ఫీజులు చాలా తక్కువ, స్పీడ్ ఎక్కువ. కానీ ఇక్కడే ఉంది అసలు విషయం, స్కామ్స్ జరిగే రిస్క్ కూడా ఎక్కువ. అదే యూనిస్వాప్ అయితే ఇథేరియం మీదుంది, ఫీజులెక్కువ, కానీ స్కామ్స్ రిస్క్ మాత్రం కొంచెం తక్కువ. సో ఇదొక ట్రేడ్ ఆఫ్ అన్నమాట. కొత్తగా ఈ ప్లాట్ఫామ్ వాడేవాళ్లు కొన్ని సేఫ్టీ రూల్స్ తప్పకుండా పాటించాలి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ అఫీషియల్ వెబ్సైట్ మాత్రమే వాడాలి. వేరే లింక్స్ క్లిక్ చేయొద్దు. ఏదైనా టోకెన్ కొనే ముందు దాని కాంట్రాక్ట్ అడ్రస్ కరెక్టో కాదో డబుల్ చెక్ చేసుకోండి.
స్టార్టింగ్లో ఎప్పుడూ చాలా చిన్న అమౌంట్తోనే మొదలుపెట్టండి. ఇంకా ఏదో కొత్త టోకెన్ వచ్చింది, దాని గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు అని గుడ్డిగా దూకేయొద్దు. ఆ హైపున్న టోకెన్స్కి దూరంగా ఉండటమే బెటర్. సో ఫైనల్గా మొత్తం ఒక్క మాటలో చెప్పాలంటే ప్యాన్కేక్ స్వాప్ అంటే ఏంటి? సింపుల్, బిఎన్బి చైన్ మీద పనిచేసే ఒక తక్కువ ఫీజుల డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్. అదే దాని అసలైన ఐడెంటిటీ. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఫీజులు తక్కువ కదా అని ఆకర్షణగా అనిపించొచ్చు, కాని దాంతోపాటే వచ్చే ఈ ఎక్కువ రిస్క్ తీసుకోవడం కరెక్టేనా? ఈ ప్రశ్నకు సమాధానం ఎవరికి వారు తమ స్వంత రిస్క్ తీసుకునే కెపాసిటీని బట్టి ఆలోచించుకోవాలి.